ట్రూ లవర్. సో నేను ఆల్రెడీ మొన్న ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పాను, ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద సౌండ్ చేస్తుందని. సో అది ఆల్రెడీ నిన్న తమిళ్లో ప్రీమియర్ షోస్ వేశారు. సో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. అండ్ వీఆర్ హోపింగ్ దట్ ద సేమ్ విల్ కంటిన్యూ హియర్ యాజ్ వెల్. మేము ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నామంటే ఇక్కడ కూడా మేము ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. రేపు ప్రెస్కి, సెలబ్స్కి అందరికీ కూడా ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాం. సో టు దట్ ఎక్స్టెంట్ వీఆర్ కాన్ఫిడెంట్. అండ్ అసలు అంటే మొన్న మారుతి గారు, ఎస్కెన్ గారు చెప్పినట్టు ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే బేసిక్గా దిస్ ఈజ్ అ బాయ్స్ థింగ్. మోర్ దెన్ గర్ల్స్ థింగ్, దిస్ అ బాయ్స్ థింగ్. ఖచ్చితంగా ప్రతి మగాడు ఆ హీరో ప్లేస్లో ఊహించుకుని, అరే నేను ఇలా కదా ఉన్నాను, ఇలా కదా నాకు అయ్యింది. సో ఖచ్చితంగా ఇదైతే ప్రతి మగాడు అయితే అనుకుంటాడు. సో అలా అని చెప్పి గర్ల్స్ అందరు రాకూడదని కాదు, లేకపోతే ఉమెన్ అందరు రాకూడదని కాదు, తప్పుగా అర్థం చేసుకోకండి. బట్ ఫర్ మీ, నేను మూవీ చూసినప్పుడు నాకు అనిపించింది ఇట్స్ అ బాయ్స్ థింగ్ అని. సో ఐఎమ్ విషింగ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మాకు ఖచ్చితంగా ఒక బ్లాక్ బస్టర్ ఇవ్వబోతున్నారని కాన్ఫిడెన్స్ మాకు ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ టు అస్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వంశీ. నాకు యాక్చువల్లీ చాలా చాలా సంతోషంగా, చాలా ఎక్సైటింగ్గా, చాలా ఎందుకంటే ఈ సినిమా బేసికలీ తమిళ్లో మొదలైందండి. సో నాకు తమిళ్లో ఇంత పెద్ద అవకాశం రావడం అనేది నిజంగా నాకు చాలా చాలా పెద్ద విషయం. సో ఫస్ట్లీ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై తమిళ్ ప్రొడ్యూసర్స్ యువరాజ్ గారు, మగేష్ రాజ్ సార్ అండ్ నజీరత్ గారు, అండ్ మై డైరెక్టర్ ప్రభురామ్ వ్యాస్ గారు, అండ్ ఆఫ్ కోర్స్ మణికంఠన్ గారు. నిజంగా నాకు అక్కడ వాళ్ళు ఇచ్చిన కంఫర్ట్, రెస్పెక్ట్ అండ్ ఎవ్రీథింగ్, ఇట్ రియలీ మెంట్ అ లాట్ టు మీ అండ్ ఇట్ హెల్ప్ మీ పర్ఫార్మ్ బెటర్. సో దానికి నిజంగా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. సినిమా రిజల్ట్ పక్కన పెడితే ఫస్ట్ మేమైతే ఒక చాలా మంచి సినిమా చేసాం. మాకైతే మంచి సినిమా చేసామనే సంతృప్తి మాకుంది. సో నిన్న నైట్ చెన్నైలో మా తమిళ్ ప్రీమియర్ అయింది. అండ్ ప్రీమియర్ తర్వాత మాకు వచ్చిన రిసెప్షన్ నిజంగా వీ డెంట్ ఎక్స్పెక్ట్. అంటే ఎక్స్పెక్ట్ చేసాం, మంచి సినిమా తీసామనే ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా ఉంది. కానీ ఆడియన్స్ అంత కనెక్ట్ అయ్యి, అంత రిలేట్ అయ్యి, అంత మెచ్చుకుంటారని నేను నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అది నిజంగా విన్నాక నాకు చాలా చాలా సంతోషంగా అనిపించింది. అండ్ మన తెలుగు ఆడియన్స్ కూడా మళ్ళీ అదే నిరూపిస్తారని నేను నమ్ముతున్నాను. అండ్ తెలుగు ఆడియన్స్కి మాకు ఈ సినిమా పైన ఉండే నమ్మకాన్ని బేసికలీ అగైన్ ఎస్కేఎన్ గారికి అండ్ మారుతి గారికి కూడా ఉండింది. సో నో బడీ బెటర్ దెన్ దెమ్ టు యాక్చువల్లీ టేక్ ఇట్ క్లోజ్ టు ద తెలుగు ఆడియన్స్. సో ఫిబ్రవరి 10వ తారీఖున సినిమా రిలీజ్ అవుతుంది. ఐ హ్యాడ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిలిం. నిజంగా ఈ సినిమా నా కెరియర్లోనే ఒక చాలా చాలా పెద్ద స్టెప్ అనేది నేను చెప్పచ్చు. సో మీ అందరికి కూడా సినిమా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. ఖచ్చితంగా సినిమా 10వ తారీఖున ఫిబ్రవరి 10th రిలీజ్ అవుతుంది, చూడండి. థ్యాంక్ యూ గౌరీ. అందరికీ నమస్కారం. నన్ను తప్పుగా అనుకోకండి, ఎందుకంటే ముందే చెప్పాను, తెలుగు అంత ఫ్లూయెంట్గా రాదు. ఇందులో ఏ మాటలు తప్పుగా వస్తే నన్ను దయచేసి క్షమించండి. నాకు అసలు ఇక్కడ షేర్ చేయడానికి థ్యాంక్స్ తప్ప ఇంకా ఏవో కొత్తగా లేదు. ఎందుకంటే ముందే ఆ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లోనే నేను మాట్లాడాను. The director, Mr. Prabhuram Vyas, and the producers for this film to happen. Wouldn't have been possible. And because we never expected this film to, because we has but thanks to Maruti believing in our vision, so that they extended this film's span, this film's life to another set of audience. Thank you so much. And the reception that I'm getting for my previous films, Jai Bhim and Good Night, from Telugu people is tremendous. The messages, the phone calls whenever I visit Hyderabad, people who exceptionally overwhelming, and I believe that it will continue with True Lover also. And I media, Telugu media, because they have written so much
For Jai Bhim and Good Night, thank you, because you totally considered uh, as the actor in the same land, and you extended so much support, and I believe I'm so much grateful, and I believe it will definitely extend for this project also. uh, and I believe this film will perform as it performed last night in our premieres in the theaters. February 10th it is going to get released, and uh, I'm so excited and nervous that how it is going to get received. Thank you so much. Thank you so much, and wish you good luck. ట్రూ లవర్ని ఎంకరేజ్ చేస్తున్న మీడియా మిత్రులకి, అలాగే ఒక మంచి సినిమా రాబోతుందంటే ఈ సినిమా టీజర్స్ నుంచి, సింగిల్స్ నుంచి, అలాగే ట్రైలర్ నుంచి అన్ని అంత సోషల్ మీడియాలో వచ్చిన కంటెంట్ అంతటికి సపోర్ట్గా నిలిచిన సోషల్ మీడియా అండ్ తెలుగు ఆడియన్స్కి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫైనలీ ద డేట్ అరైవ్డ్, February 10th సాటర్డే. ఈ వీకెండ్ తెలుగు స్టేట్స్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయ్యే ముందు బూస్ట్ లాగా నిన్న తమిళ్లో అన్ని ప్రీమియర్స్ పడ్డాయి అన్ని చోట్ల. ఆడియన్స్ నుంచి, మీడియా నుంచి కూడా థమ్స్ అప్, అంటే ఒక సేమ్ రియాక్షన్. ఈ సినిమా ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ యూత్ ఫిల్మ్ అని, రిలేషన్షిప్స్ మీద వచ్చిన బెస్ట్ ఫిల్మ్ అని చాలా మంచి కమెంట్స్ వస్తున్నాయి. సో ఒక తెలుగులో రిలీజ్కి ముందు ఇది చాలా పెద్ద బూస్ట్లా అనిపించింది, ఎందుకంటే ఒక లాంగ్వేజ్లో అంత మంచి రిసెప్షన్ పొందటం, అదే వీక్ ఈ సినిమా రిలీజ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందుకనే అదే కాన్ఫిడెన్స్తో రేపు నైట్ 9 o'clock షోకి విశ్వనాథ్ థియేటర్లో, అలాగే మరికొన్న థియేటర్లో సెలబ్ అండ్ పెయిడ్ ప్రీమియర్స్ని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మా ప్రీవియస్ ఫిల్మ్ బేబీకి కూడా ఇలాగే ముందు రోజు కాన్ఫిడెంట్గా కాంటెంట్ అందరికీ చూపించేసాం. ఎందుకంటే నథింగ్ టు హైడ్. ఎందుకంటే ఒక మంచి కాంటెంట్ ఉన్నప్పుడు దాన్ని ముందుగా చూపించేస్తే అది మీడియా ద్వారా ప్రపంచానికి వెళుతుంది. సో అందరికీ ముందే చూపిస్తున్నాం. సో అలాగే ఈ థియేటర్కి, ఈ సినిమాకి ఎంత మంచి వైబ్, ఎంత మంచి బజ్ వచ్చిందంటే, ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఒక సుదర్శన్ 35 అంటే ఒక సూపర్ థియేటర్, కూకట్పల్లిలో ఒక విశ్వనాథ్ లాంటి థియేటర్, ఇలాంటి థియేటర్లు అన్నీ వచ్చినాయి. సో మాకు ఈ రిలీజ్కి సహకరిస్తున్న బన్నివాస్కి, వంశీ నందిపాటికి కృతజ్ఞతలు. అలాగే మారుతి గారు రాజాసాబ్ షూటింగ్లో ఎంత బిజీగా ఉన్నా సరే ఈ చిత్రం వచ్చిన కంటెంట్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ, ఆయనకి ఎందుకంటే బాగా నచ్చింది, ఎందుకంటే ఆయన ఫస్ట్ సినిమా నుంచి యూత్ సినిమాల అభిమాని. సో ఈ సినిమాని లైక్ చేశారు. సో మణికందన్, సో ఇది తెలుగులో ఆయన పెద్ద రిలీజ్ అవుద్ది. సో ఫస్ట్, అలాగే గౌరీప్రియ, వీళ్ళిద్దరికి లాంగ్వేజ్ ఎంత ఇదంటే, ఈ అమ్మాయి తెలుగు అమ్మాయి తమిళ్లో సినిమా చేసినప్పుడు తమిళ్ నేర్చుకుని తమిళ్ డబ్బింగ్ చెప్పింది. అలాగే మణికందన్ గారు ఆయన తెలుగులో సినిమా చేస్తున్నప్పుడు తెలుగు నేర్చుకుని తెలుగులో డబ్బింగ్ చెప్పారంటే, ఆ లాంగ్వేజ్ అంటే ఉన్న రెస్పెక్ట్, వాళ్ళ డెడికేషన్కి ఐ రియల్లీ హ్యాట్స్ ఆఫ్. మణికందన్ గారు ఒక ట్రూ లవర్ అంటే, నిజంగా ఒక లవర్కు ఉండే పొసిటివ్నెస్ ఎలా ఉంటుంది, అమ్మాయి అంటే అబ్సెషన్ ఎలా ఉంటుంది, అన్ని ఫ్రేమ్స్లో ఆయన చాలా చెలరైపోయి నటించారు. ఆ పెయిన్ తీసుకునే అమ్మాయిగా, ఆ రియాక్షన్ పొందే అమ్మాయిగా గౌరీప్రియ కూడా చాలా బాగా నటించింది. ప్రభువాస్ దీన్ని ఒక మంచి సినిమాగా, ఆయనకి ఎక్కడి నుంచి అవకాశాలు వెల్లువలో వస్తాయి. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సెయిన్ రొనాల్డ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. దీనికి బీజిఎం కూడా వన్ ఆఫ్ ద హార్ట్. అలాగే ఒరిజినల్ ప్రొడ్యూసర్స్ యువరాజ్కి, వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమాల్ని, నా సినిమాలని, ప్రీవియస్ సినిమాలని, ఈ సినిమాని అన్ని వేళ ప్రోత్సహిస్తున్న వెబ్ మీడియా మిత్రులకు, ప్రింట్ మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, అలాగే మీమ్స్, యూట్యూబ్ షార్ట్స్ అందరికీ కూడా, మీడియా అందరికీ కూడా మరొకసారి పేరున థ్యాంక్స్ చెప్తున్నాను. రేపు మీరందరూ కూడా ప్రివ్యూ చూడండి. మీ అందరితో కలిపి నేను, మా టీం అందరం ప్రివ్యూ చూసి ఎంజాయ్ చేద్దాం. ఈ వ్యాలంటైన్స్ డేకి ఒకటే మాట, ట్రూ లవర్ ఈజ్ అ విన్నర్. థ్యాంక్ యూ. ట్రూ లవర్ గురించి అందరికీ తెలిసిందే. యాక్చువల్గా తమిళ్లో లవర్ అనే పేరు మీద రిలీజ్ అవుతుంది. నిన్న ఈవినింగ్ అక్కడ తమిళ్లో ప్రీమియర్స్ చేశారు. దానికి వచ్చిన రెస్పాన్స్ నిజంగా అమేజింగ్.
బట్ నేను ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు నాకు ఏదైతే ఎగ్జైట్మెంట్ వచ్చిందో అదే ఎగ్జైట్మెంట్ నిన్న ట్విట్టర్లో ట్వీట్స్ ద్వారా చూడటం జరిగింది. అదే ఎక్స్పీరియన్స్ ఈ ఫిబ్రవరి 10న ప్రతి ఒక్కళ్ళు తెలుగు ఆడియన్స్ ప్రతి ఒక్కరికి వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక జెన్యూన్ సినిమా ఆర్గానిక్గా రాసేటప్పుడు డైరెక్టర్కి ఖచ్చితంగా తెలుస్తుంది అతను చాలా డీప్గా వెళ్ళి రాశాడు ఈ సినిమా, అలా తీసాడని. అంటే ఎక్కడా కూడా ఒక్క సీన్ కూడా సినిమాటిక్గా లేకుండా చాలా జాగ్రత్తగా ఆడియన్స్ దగ్గర ఆర్టిస్టుల దగ్గర నుంచి పెర్ఫార్మెన్స్ తీసుకోవడం కానీ అది మీకు చూస్తే అర్థమవుతుంది. ఈరోజు ఈ సినిమాని నిజంగా ఎందుకు ఇంత ప్రమోట్ చేస్తున్నాం, ఎందుకు జనంలోకి తీసుకెళ్ళాలనుకుంటున్నాం. ఒక తను బేబీ తీసిన, నేను ఒక పెద్ద సినిమా చేస్తున్నా, ఈ సినిమాని ఎందుకు ఆడియన్స్ తెలుగు ఆడియన్స్కి తీసుకురావాలనుకున్నాం అనేది మీరు రిలీజ్ అయిన తర్వాత చూస్తారు. డెఫినెట్గా చాలా మంచి సినిమా, అందులో డౌటే లేదు. ఇది కేవలం ఏంటంటే ఒక అమ్మాయికి ఇందాక వంశీ మాట్లాడుతూ యాక్చువల్గా బాయ్ థింగ్ అన్నాడు. యాక్చువల్గా గర్ల్స్కి నచ్చేది బాయ్ థింగ్సే, మళ్ళీ బాయ్స్కి నచ్చేది గర్ల్ థింగ్సే. అందుకని ఇద్దరు ప్యాలర్గా చూస్తారు కలిసి. ఈ సినిమా ఫ్యామిలీ కూడా ఎంటైర్ ఫ్యామిలీ కూడా కూర్చొని చూడొచ్చు. ఎక్కడ కూడా కొంచెం కూడా ఎక్కడ డిస్కంఫర్ట్ ఉండదు. అట్లాగే మన తెలుగు అమ్మాయి ఈ గౌరీప్రియ నిజంగా అద్దరగొట్టేసింది. ఒక ఫోన్ కట్టు ఏడుస్తూ మాట్లాడుతూ ఎన్ని రకాల పెర్ఫామ్ చేయాలో అంతా చేసింది. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అట్లాగే మణికందన్ గురించి చాలా మన తెలుగు పర్సన్ లాగా ఓన్ చేసేసుకున్నాం. ఫస్ట్ డే నుంచి అతను ఎవరో తమిళ్ హీరో అని అట్లా లేకుండా చాలా ఏదో మా ఇంట్లో ఒక పర్సన్ లాగా మన మధ్యన తిరిగే పర్సన్ లాగా అనిపించాడు. తెలుగులో కూడా ఈ ఇద్దరు పేరుతో మా మాస్ మూవీ మేకర్స్ మీద స్ట్రైట్ సినిమా తీయాలనుకుంటున్నాం. అది డెఫినెట్గా మంచి సినిమాస్ ఎప్పటికప్పుడు అందించాలనే మా తపనని మమ్మల్ని బ్లెస్ చేస్తూ ముందుకు నడిపిస్తున్న ఆడియన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమా రేపు ఈవినింగ్ ప్రీమియర్స్ పడతాయి ఇక్కడ. అట్లాగే 10th నుంచి యాక్చువల్లీ ఈ సినిమా థియేటర్లో ఉంటుంది. ఈ వ్యాలంటైన్స్ డేకి నేను అందుకే యాక్చువల్గా నెవర్ ఫర్గెట్ దిస్ ట్రూ లవర్ ఇన్ దిస్ వ్యాలంటైన్స్ డే అని పెట్టాను. ఎందుకంటే మనం నిజంగా మర్చిపోలేం. ఇప్పుడు మళ్ళీ ట్రైలర్ చూస్తుంటే నాకు మళ్ళీ 2 గంటల్లో మనల్ని తెలియకుండా వాళ్ళ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు. అక్కడే సక్సెస్ అనిపించింది డైరెక్టరు. నిజంగా ప్రభువ్యాస్ చాలా అద్భుతంగా డైరెక్ట్ చేశాడు. అతనికి ఈ ప్రొడ్యూసర్ యువరాజ్కి ఎంత మంచి పర్సన్స్ అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ నిజంగా కష్టపడిన దానికి ఫలితమే ఈరోజు ఈ ట్రూ లవర్కి వచ్చే పాజిటివ్ బజ్. డెఫినెట్గా ఈ సినిమాని చూడండి, ఈ టీంని అందరినీ ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.